హస్తినాపుర సభలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. పాసా ఆటలో యుధిష్ఠిరుడు తనను తానే ముందుగా పణంగా పెట్టి ఓడిపోయాడు. ఆ తరువాత తన సోదరులను కూడా పణంగా పెట్టాడు. చివరికి ద్రౌపదిని పణంగా పెట్టాడు. ఇది ధర్మానికి విరుద్ధమని అందరికీ తెలిసినా సభలో ఉన్న రాజులు, గురువులు, మహావీరులు ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా సభ మధ్యలోకి లాగి ఆమె వస్త్రహరణ చేయడానికి ప్రయత్నించాడు. ఆ దృశ్యం చూసి సభలో ఉన్నవారు మౌనంగా కూర్చున్నారు. ఎవరూ అడ్డుకోలేదు. ద్రౌపది ఒక్కొక్కరిని ప్రశ్నించింది. భీష్మ, మీరు ధర్మాన్ని బోధించే మహానుభావులు, ఇది ధర్మమా అని అడిగింది. ద్రోణ, మీరు గురువు, ఇది న్యాయమా అని ప్రశ్నించింది. కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మహాభారత ఘట్టాలు, ధర్మ బోధలు ఇంకా అందిస్తాం. ఆ సమయంలో మాత్రం ఒక యువరాజు లేచాడు. అతనే వికర్ణుడు. అతను ధైర్యంగా అన్నాడు, యుధిష్ఠిరుడు ముందే తనను తానే పణంగా పెట్టి ఓడిపోయాడు. అలాంటప్పుడు ద్రౌపదిని పణంగా పెట్టడం ధర్మం కాదు. ఇది అన్యాయం. అతని మాటలో ధర్మం ఉంది, న్యాయం ఉంది. కానీ సభలో ఉన్నవారు అతని మాటను పట్టించుకోలేదు. ద్రౌపది తన శక్తిని వదిలి పూర్తిగా శ్రీకృష్ణుని ప్రార్థించింది. ఆమె చేతులు పైకెత్తి కన్నీళ్లతో కృష్ణుని పిలిచింది. కృష్ణుడు ప్రత్యక్షంగా సభలోకి రాకపోయినా దైవ సహాయం ఆ క్షణంలో పనిచేసింది. దుశ్శాసనుడు వస్త్రాన్ని లాగుతూనే ఉన్నాడు. కానీ ఆ వస్త్రం అంతులేని విధంగా పెరిగింది. ఎంత లాగినా వస్త్రం ఆగలేదు. చివరికి అవమానం ఆగిపోయింది. ఈ సంఘటన తర్వాత ద్రౌపది తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. ఈ అవమానం కౌరవ వంశాన్ని నాశనం చేస్తుంది అని ఆమె హృదయంలో ప్రతిజ్ఞ వేసుకుంది. వికర్ణుడు ధర్మం కోసం మాట్లాడినా కురుక్షేత్ర యుద్ధంలో భీముడు చేతిలో మరణించాడు. అతని ధర్మ వాక్యం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. కౌరవులలో యుద్ధం తర్వాత బతికినవాడు యుయుత్సు మాత్రమే. మహాభారతం మనకు ఇచ్చే ప్రధాన బోధ ఏమిటంటే అధర్మం తెలిసి మౌనంగా ఉండటం కూడా పాపమే. సభలో ఉన్న మహానుభావులు ధర్మం తెలిసినా మౌనంగా ఉండటం వల్లే కౌరవ వంశం నశించింది. వికర్ణుడు ధర్మం కోసం నిలబడ్డాడు, కానీ వంశపరమైన బంధం కారణంగా యుద్ధంలో ప్రాణం కోల్పోయాడు. ఈ ఘట్టం మనకు చెప్పేది, అన్యాయం ఎదురైనప్పుడు మౌనంగా ఉండటం కంటే ధర్మం కోసం మాట్లాడటం అత్యంత ముఖ్యమని. ధర్మం కోసం ఒక్క మాట మాట్లాడినా అది చరిత్రలో నిలిచిపోతుంది.